అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబుని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఏ టైంలో ఏది రివ్యూ చేయాలి, ఎలాగ పని చేయించాలి, ఇది బాగా తెలిసినటువంటి మనిషి. అయితే చంద్రబాబు గారికి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఆయన అనుకూల మీడియానే ఆయనకి పెద్ద సమస్య. వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో దూరం అయ్యి 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యారు. అట్లాగే ఇప్పుడు ఆయన్ని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఈ వయసులో. ఏంటంటే ఢిల్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ఫెయిల్ అయిపోయినాయి, అందువల్లనే కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు అన్నట్టు. ఇది పనికి మాలినటువంటి స్పీచ్, పనికి మాలినటువంటి జర్నలిజం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో గెలిచింది సంక్షేమ పథకాలతోనే. నెలకి ఇంత ఇస్తామని మహిళలకి ఏది లాడ్లీ యోజన అని చెప్పి, బెహన్ యోజన అని అట్లాంటి పేర్లు పెట్టి ఒక్కో రాష్ట్రంలో ఒకటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో ఇచ్చినాయి. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓట్లు టర్న్ అయినాయి. ఢిల్లీలో అట్లా ఇస్తానని చెప్పి కేజ్రీవాల్ మోసం చేశాడు. లాస్ట్ మంత్లో ఎల్జీకి అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి సిఫార్సు పంపించాడు. అది అయ్యేలోపు ఎలక్షన్ వచ్చేసింది, దాంతో అతను చేయలేకపోయాడు. 2100 రూపాయలు ఇంటింటికి ఇస్తానని చెప్పింది బీజేపీ. 200 యూనిట్ల కరెంట్ ఇస్తానని చెప్పింది, ఫ్రీగా ఇస్తానని చెప్పింది. దానికి తోడుగా బస్సులలో మహిళలకే కాకుండా విద్యార్థులకు కూడా ఫ్రీ ఇస్తానని చెప్పింది. ఫ్రీలు హామీ ఇచ్చినే అక్కడ అధికారంలోకి వచ్చింది. ఫ్రీ హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి నుంచి పక్కెళ్ళిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పేద ప్రజలు ఇవాళ రోజున ఒకటే అనుకుంటున్నారు, తమ జీవితాలలో ఎంత కష్టపడి సంపాదించినా బెత్తడు మాత్రమే. కాబట్టి తమ బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటున్నారు. అట్లాగే తమకి ప్రభుత్వం ఇవ్వడం బాధ్యత, అది తీసుకోవడం తమ హక్కు అని భావిస్తున్నారు. అది లేదు, అది వద్దు, అది ఇస్తే నాశనం అయిపోతుంది అని చెప్పి మన పత్రికలు రాసినాయి కదా అని చేస్తే ఒకప్పుడు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కొట్టిన దెబ్బ 5 సంవత్సరాలు గింగిర్లు తిరగాల్సి వచ్చింది. మళ్ళీ ఈ దఫా పెద్ద సమస్య అవుతుంది. ఆలోచించుకోవాల్సింది బాబు గారే.